ఓట్లు మావి సీట్లు మీవి ఇదేం అన్యాయం అంటున్నారు బీసీలు. పాలకుల తీర్పే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బహుజనులపై రాజకీయ నేతలదే కపట ప్రేమేనా? అసలు బంధువు ఎవరు, రా బంధువు ఎవరు? బీసీ కోటకు ఎవరు వ్యతిరేకం, ఎవరు అనుకూలం? ఇవే ప్రశ్నలు తెలంగాణలో వినిపిస్తున్నాయి. లెక్క తేల్తే దాకా స్థానిక ఎన్నికలు వద్దంటున్నాయి బీసీ సంఘాలు. వాస్తవంగానే కుల గణనలో కుట్ర దాగి ఉందా? తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ పోరాటం తప్పదా? బహుజన బిడ్డలు తిరగబడే టైం వచ్చిందా? బీసీ వాయిస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక బీసీల చుట్టూ రాజకీయం నడుస్తుంది. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. స్థానిక సంస్థల సంగ్రామంపైనే కన్నేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కులగణన అస్త్రంతో గట్టెక్కాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కన. బీసీలపై రేవంత్ డెడికేషన్ ఎంత? కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కుల గణన జగడం నడుస్తుంది. ప్రభుత్వ గణాంకాలపై అటు ప్రతిపక్షాలు ఇటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీల జనాభాను తగ్గించి చూపించారంటూ బగ్గుమంటున్నారు బహుజన సంఘాల నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంఘాల నేతలు ఆగ్రహోజ్జాలతో రగిలిపోతున్నారు. ఇక కుల గణన సర్వే దేశానికి దిక్సూచి అవుతుందన్నారు సీఎం రేవంత్. దేశంలో ఎక్కడ ఇలాంటి సర్వే జరగలేదన్నారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేశామన్నారు ముఖ్యమంత్రి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు కేటాయిస్తామన్నారు రేవంత్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. మరోవైపు బడుగులకు అండగా పోరు చేసేందుకు గులాబీ జెండా రెడీ అవుతుంది. బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీసీలను ఏకతాటిపై తెచ్చేలా కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే 42% రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీసీల కోసం గలమెత్తారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుల గణన నివేదికపై గులాబీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల గణన సర్వే సమగ్రంగా లేదన్నారు. సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. ఈ యొక్క కులగణన విషయంలో 14 సంవత్సరాలు ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలా లేవు. మీరు మీ స్టేట్మెంట్ లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత, బీసీలు ఇంత అన్నారు. ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా కులగణన తెలంగాణలో కాకరేపుతుంది. టీ సర్కార్ చేపట్టిన సర్వేపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 51%, తాజా కులగణన సర్వే ప్రకారం బీసీలు 56%. దీంతో గణాంకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ నివేదికలో నిజమెంత, సర్కారు వారి కులాల లెక్క తప్పిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైట్, ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఆచార్య గారు, బీజేపీ నాయకులు, అలాగే శుభప్రదాప్ పటేల్ గారు, బీఆర్ఎస్ నాయకులు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, ఇక బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్. కులగణన తెలంగాణలో కాకరేపుతుంది. ఇక దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, ముందుగా మీరు చెప్పండి. టీ సర్కార్ చేపట్టిన సర్వేపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 51%, తాజా కులగణన సర్వే ప్రకారం బీసీలు 56%. దీంతో గణాంకాలపై తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ నివేదికల్లో అసలు నిజమెంత? సర్కారు వారి కులాల లెక్క తప్పిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరేం చెప్తారు రామ్మోహన్ రావు గారు? రాజు గారు, మీకు పెద్దలు చిరంజీవి గారికి, అట్లాగే శుభప్రద పాటిల్ గారికి, ఆచార్య గారికి, చరణ్ కౌశిక్ గారికి, మన రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. హేతువాదిగా నేను కులాన్ని పాటించను, కానీ కులాల లెక్క ఎప్పుడు తేలాడుతుంది. ఎందుకంటే మన మిగతా మ్యూట్ చేసుకోండి దయచేసి. మతాన్ని మార్చుకోవడం ఈజీ, అందుకని అంబేద్కర్ గారు మతాన్ని మార్చుకున్నాడు, హిందూ మతం లెక్క. కానీ కులం మార్చుకోలేదు. మనం ఏ కులంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, పుట్టుక చావులు మన చేతులు ఉండేవి రాజుగారు. కానీ మనుషులు ఉన్నాం కదా, బతుకులు ఉన్నాయి కదా, అందుకని ఇవన్నీ వస్తాయి. సామాజిక అసమానతలు పెరిగిన ప్రతి సందర్భంలో వస్తాయి. ఆనాడే నేను వీటికే చెప్తున్నాను. అంబేద్కర్ గారు అన్నా, కులానికి అంటే సీటుకు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు ఎస్సీ సీట్లని వ్యతిరేకించినాయి. ఎస్సీ ఎస్టీ సీటుకు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు వాళ్ళ తాబేదారులను పెట్టుకుంటారని ఆనాడే సీటుకు రిజర్వేషన్ వద్దు, పార్టీలే రిజర్వేషన్ ఇవ్వండి, అవసరమైతే సీటుకు రిజర్వేషన్ ఉండదని చెప్పారు. మెల్లమెల్లగా కులాలు అంతరిస్తాయి అని అనుకుంటాం, కులరైతే సమాజం కోరుకునేవాడిని. కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కులాల గణన చాలా అవసరం, ఎవరు చేసినా కరెక్ట్. కానీ సమస్య ఏంటంటే ఇది చాలా పీఠముడి వేసి కొరివితో తలగొక్కున్నట్టు ఇది. నేను తెలంగాణ వచ్చినట్టు నేను చెప్తాను. గతం చెప్పాలంటే 1831 నుంచి మొదలు పెడితే అందరం చాలాసార్లు మాట్లాడుకున్నాం కనుక కులగణన ఇప్పటికి చేస్తున్నారంటే చేస్తలేదని చేస్తలేరు. ఎస్సీ ఎస్టీ కులగణన మాత్రమే చేస్తున్నాం మనం. అవి కూడా సబ్ కులాలు, ఉప కులాలు చేయడం లేదు కనుక వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం చట్టసభలో ఉంది, బీసీలకు చట్టసభలో లేదు. ఇది చరిత్ర. కానీ ఇప్పుడు ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు 10 ఏళ్ల క్రితం సమగ్ర సర్వే చేశారు కేసీఆర్ గారు. ఆనాడు ఏమైందంటే తెలంగాణ ఏర్పడడం ఒక రకంగా చాలా మంది భయపడ్డారు, తెలంగాణ ఏర్పడితే ఎవరైనా పోతారా ఉంటారా అని. కనుక దాంతో ఏమైందంటే ఒక రకంగా నిర్బంధం జరిగిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అనగానే చాలా మంది భయపడో, భయానికి భక్తికో, నయమున పాలుందా వారు భయమున విషమునైన భక్షితురు అన్నట్టు అందరూ మంచి చెడు లెక్క చెప్పారు. కానీ ఏమైందంటే కొండని దగ్గర ఎలక కూడా పట్టిన కేసీఆర్ గారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు వస్తున్నాయి మన వల్ల చిన్నారెడ్డి మన వల్ల వాళ్ళు దాన్ని పెట్టారంటున్నారు. ఏమైనా సరే అది ఆగిపోయి ఆ సర్వే వివరాలు ప్రజలకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిందో ఇది కులగణన అని ఒక్కటే తీసుకుంటే అంశం చాలా బాగుండేది. చిరంజీవి గారు అనుభవం చాలా బాగా తెలుసు కనుక నేను ముందు మాట చెప్తున్నాను. ఏమైందంటే మీరు కులగణన ఒక్కటే చేస్తే వెళ్ళే ఉండకపోతుండే, పెండా బెల్లం కలిపారు. కుల, సామాజిక, ఆర్థిక, రకరకాల రాజకీయ అన్ని అంశాలు చేసి 56%, 75% మొత్తం 75% చేశారు. ఇందులో ఏమైందంటే ఇప్పుడు గొండం తవ్విండ్రు, ఎలకను మాత్రమే బట్టిని అంటున్నారు. నేను ఒక ఆర్టికల్ రాశాను రాజు గారు. ఏమంటే ఆనాడు కేసీఆర్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తగ్గించడానికి ఏ చట్టం అయితే అడ్డం వచ్చిందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం అడ్డం వస్తుందని నేను అన్నా. 50% దాటకుండా రిజర్వేషన్ క్యాప్ విధించినప్పుడు నేను స్థానిక ప్రభుత్వాల సాధికారత సమాఖ్యకు అధ్యక్షుడు రెండు రాష్ట్రాలకు. స్థానిక స్థానిక సంస్థలు కానీ స్థానిక ప్రభుత్వాలలో 60.5% రిజర్వేషన్ ఉంది గతంలో. బీసీలు ఎట్లాగో చట్టసభలో లేదు స్థానిక ప్రభుత్వాలు. కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి 34%, అంతకుముందు లేవంటే కాంగ్రెస్ ఉన్నాయి కానీ 34% లేదు, బీసీలకు రిజర్వేషన్ కల్పించాడు. లాటరీ ద్వారా చేశారు అప్పుడు. కానీ ఆ తర్వాత మొన్నటి వరకు 2018 కన్నా ముందు 12, 13 జరిగిన ఎలక్షన్ల వరకు కూడా 34% బీసీలకు రిజర్వేషన్ వర్తించినాయి. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్యాప్ విధించిందో 50% మించొద్దన్నారో ఎవరు తీసేయాలి? ఎస్సీ ఎస్టీలు తీయడానికి వీలు లేదు, అవి అట్లాగే ఉంచాలి. అప్పటికే 2013కు 18కి మనకు రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జనాభా లెక్కల ప్రకారం ఇంకో 2% పెరిగిన ఎస్సీ ఎస్టీ సీట్లు. కనుక ఏమైందంటే కుదించాల్సింది బీసీలు అయింది 50% దాటకుండా. అప్పుడేమైందంటే 50% దాటకుండా అంటే 22.7%, సుమారు 23%. గత పంచాయతీ ఎన్నికల్లో ఎందుకంటే సర్పంచ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వాడిని నేను, మన మరి చెన్నారెడ్డి వనరుదారులో కానీ లేకుంటే గోదాన్ పోచంపల్లి స్వామి రామానంద తీర్థదారులు కానీ రాష్ట్రమంతా తిరిగిన. కనుక అప్పుడు చూసుకుంటే 23% రిజర్వేషన్ పరిమితం కావాల్సి వచ్చింది.
కేసీఆర్ గారు తగ్గించారు, కేసీఆర్ గారు తగ్గించారు అన్నారు. కేసీఆర్ కాదు, ఎవరున్నా చేస్తారన్న ఆనాడు అన్నమాట ఇవాళ నిజమైన. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చట్టపరంగా 23% కంటే రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 50% క్యాప్ పెంచాలంటే 7వ షెడ్యూల్లో ఉన్న దీన్ని 9వ షెడ్యూల్కి మార్చి 9వ షెడ్యూల్లో రాజ్యాంగం, నేను న్యాయవాదికి చెప్తున్నాను, 9వ షెడ్యూల్లో మిగతా మా తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలు చేసినట్టు చేయాలి కదా. అది చేయడానికి చిత్తశుద్ధి ఉండాలంటే ఇప్పుడు లెక్కలు ఏం చేయాలంటే, ఇంతకుముందు మా శ్రీనివాస్ యాదవ్ గారు వినిపించారు, అది కరెక్ట్ అంటున్నాను. ఏంటంటే మీరు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించిండ్రో ఉపకులాలు ఇప్పటికీ ప్రకటించలేదు కదా, మీరు దాచుకున్నారు. సరే మేము అందరం రకరకాలుగా దాని బయట లెక్కలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా ఓన్లీ మీరు ఏం చేశారు, కులగణను కేవలం కులాల వారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్నారు. అలా బీసీలో కూడా ముస్లిం బీసీలు హిందూ బీసీలు అన్నారు, అంతవరకే. కానీ క్రిస్టియన్లు ఏమయ్యారు, జైనులు ఏమయ్యారు, బుద్ధులు ఏమయ్యారు అని మొదటి నుంచి అడుగుతున్నాడు. బౌద్ధులు ఏమని వీళ్ళందరూ ఎటుపోయిండ్రు, మిగతా కులాలు లేవా అసలు? హేతువాద కులం చెప్పిన వాళ్ళు ఏడా ఇక్కడ ప్రపంచంలో? ఇప్పుడు మనం జనాభా లెక్కలు చేస్తే పురుషులు స్త్రీలు తర్వాత మనం థర్డ్ జెండర్ అని చేస్తాం, అట్లా లేదా? కులాలు చెప్పని వాళ్ళు లేరా? అందుకని ఇదంతా ఏంటంటే ఒక బోగస్ సర్వేగా మారిపోయింది. సర్వే అంతా కూడా అవకతవకలతో కూడా సర్వే మారిపోయింది. ఇంతకుముందు ఏమంటున్నానంటే హైదరాబాద్ లో 30-40% మించలే సర్వే, కనుక లెక్కలు కూడా తప్పు వస్తాయి. ఇప్పుడు సూత్రం తప్పైతే లెక్క తప్పైతే ప్రిన్సిపల్. నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ లో ఒక సూత్రం రామారావు గారు ఖచ్చితంగా నేనేమంటే తప్పులు తగ్గ అంటే అయిన కాడికి లెక్క కరెక్టే, కాకపోతే కాయల లెక్కలు ఉన్నాయి కదా, వాళ్ళు 3.5 లక్షల కుటుంబాలు చేయలేకపోయినా అంటున్నారు ప్రభుత్వం. నేనేమంటున్నాను 13 లక్షల కుటుంబాలు చేయలేదు అంటున్నాను. హైదరాబాద్ నే మన సాక్ష్యం కదా. మీరు జిల్లాలకు వెళ్ళండి, ఏ జిల్లాకి వెళ్ళినా, నేను రాష్ట్రం తిరుగుతుంటాను, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కేవలం 70%, 80%, 90%. కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో బాగా అయింది, ఎందుకంటే గ్రామంలో మానవ సంబంధాలు వేరుగా ఉంటాయి కనుక పలానా వాళ్ళు ఏంటంటే ఈ కులం అని చెప్తారు, లేకపోతే వచ్చిన దాకా పలానా రోజు వస్తామని చెప్తారు. పట్టణాల్లో ఉండదు కదా, పట్టణాలకి నగరాల్లో అసలు జనజీవితం అధ్వానంగా ఉంటుంది, మానవ సంబంధాలు ఏముంటాయి. పక్కవాడు అపార్ట్మెంట్ ఉంటే పైన ఎవడో కిందోడు తెలియదు, కిందోడు పైన తెలియదు. మన ఫేస్బుక్ లో మాత్రం బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో అందరం తెలుస్తుంటాం. అందుకనే ఇక్కడ ఈ కుల తప్పు మొత్తం కొట్టేది, కానీ జరిగింది మంచిది. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారంటే నేను కులగణన చేయడం కరెక్ట్ అంటున్నాను. చేసిన కులగణన సరైన విధంగా చేయలేదు, దాని వల్లనే ఈ కులాల లెక్కలను తప్పొస్తున్నాయి. ఇలా కులాల సంకుల సమరం జరుగుతుంది. ఇవాళ ఎస్సీలలో మేమెంత మాకంత కావాలి, మేమెంతో మాకంత కావాలని డిమాండ్ కరెక్ట్, కానీ మేమెంతో మాకంత కావాలని లెక్కలు ఉండాలి కదా. ఇవాళ ఎస్సీలలో ఈ కుంపటి పెట్టిండ్రు, బీసీలలో అంతకంటే పెద్ద కుంపటి పెట్టిండ్రు, ముండూరు కాపులు మేము ఇంతకంటే ఎక్కువ అంటున్నారు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే మొత్తం కులాల లెక్కలు తీస్తే మీరు ఓన్లీ కులగణన చేస్తే చాలా బాగుండేది. మిగతా అన్ని సర్వే చేయడం వల్ల మేము పెండా బెల్లం అనేది కలపడం వల్ల వచ్చిన సమస్య ఇది రేవంత్ రెడ్డికి చుట్టుకుంటుంది. రేపటి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో స్పష్టంగా రాజుగారు నేను చెప్పేది ఏంటంటే 23%, 22.7% కంటే ఒక్క రిజర్వేషన్ ఇవ్వలేరు. రేవంత్ రెడ్డి గారి ఛాలెంజ్ నేను కూడా స్వీకరిస్తున్నాను, మంచిది అప్పుడు. కానీ అట్లా అవరోధాలని పార్టీల పరంగా విధాల్చుకుంటే ఈ లెక్కలన్నీ ఎందుకు? నిజంగా చెప్పాలంటే 50% ఇచ్చేయచ్చు బీసీలకు, ఎందుకు ఇవ్వలేదు? కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ 50% ఇచ్చినా 40% ఇచ్చినా రిజర్వ్డ్ సీట్లో మాత్రమే రిజర్వ్ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ సీట్లలో ఎస్టీ చేయడానికి వీల్లేదు, ఎస్టీ సీట్లలో ఎస్సీ చేయడానికి వీల్లేదు, బీసీ సీట్లలో ఇంకొకరు చేయడానికి వీల్లేదు. కానీ మిగతా 50% అందరూ చేయొచ్చు కదా. దీన్ని కంట్రోల్ చేసి ఎప్పుడైతే మీరు బీసీలకు రిజర్వేషన్ 23%కే పరిమితం చేసి మిగతా మేము ఇస్తాం 42 అంటే 19% తేడా ఉన్నది ఇస్తామంటే, ఒక రెడ్డి, నేను ఉదాహరణ చెప్తాను, రెడ్డి వ్యతిరేకం కాదు, ఓ రెడ్డి ఒక బీసీ పోటీ చేసిన అనుకోండి, ఎవరు గెలుస్తారండి? ఆర్థిక పరంగా చూసినా, కొంత సామాజిక పరంగా చూసినా, సామాజిక పరంగా బీసీ గెలవాలి లెక్క అయితే. హమారా ఓట్ తుమా మన రాజు నహి చెలగా అన్నాడు, ఏది మన పరశురామ్ గారు, ఓట్ హమారా రాజు తుమారా నహి చెలగా అన్నాడు. అట్లానే మేమెంతో మాకంత కొట్లాడే వర్గం ఒకటైతే లేదు. ఇవాళ డబ్బు, దశకము, మద్యము, రకరకాల ప్రలోభాల ఎన్నికల్లో ఉన్నంత కాలం ఎప్పుడైనా అగ్రవర్ణాలు లేకుంటే డబ్బులు ఉన్నవాడు గెలుస్తారు. అగ్రవర్ణం కాదు, డబ్బులు ఉన్నవాడు గెలుస్తాడు. ధనరాజ్యం నడుస్తుంది, ధన రాజకీయం నడుస్తుంది, జన రాజకీయం కాదు. కానీ ఇక్కడ 42% ఇస్తా అన్న దాంట్లో ఆదర్శం కనపడుతుంది రేవంత్ రెడ్డి గారిని. కానీ ఇలా కుట్ర ఏంటంటే మీ పార్టీ 42% ఇస్తుంది, రేపు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు, ఖచ్చితంగా బీసీకి వ్యతిరేకంగా రెడ్డిని పెడతారు, ఉదాహరణ పార్టీలు కాదు. అట్లా అయితే ఏమైందంటే ఎవరు గెలుస్తారు? అందుకని ఇక్కడ ఏమైతుంది, నేను 42% ఇస్తాను ఆదర్శం చెప్పడం, ఛాలెంజ్ చేయడం ఈజీ, కానీ అందరూ అనుకుంటే కదా వచ్చేదని. మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా, మహిళలకు రిజర్వేషన్ ఏం అవసరం, అందరూ 50% ఇవ్వండి, ఎవడొద్దంటున్నాడు మిమ్మల్ని అంటే ఇస్తారేనంటే ఏమన్నట్టు? దీన్ని బయటికి నేను చెప్తున్నాను, ఒక మాట చెప్పి ముగిస్తాను రాజు గారు. మహిళా రిజర్వేషన్ లేకుండానే గెలుపు శాతం మహిళలకు ఎక్కువ ఉన్నది, మహిళలు తక్కువ మంది గెలుస్తున్నారు. పోటీ చేసే మహిళలను లెక్క తీసుకుంటే గెలుపు శాతం మహిళలకు ఎక్కువ ఉన్నది. పురుషుడు మహిళ పోటీ పడ్డప్పుడు కూడా, ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో గీతారెడ్డి నాకు చాలా దగ్గర మిత్రురాలు, ఆమె గెలిచింది, పురుషుల మీద గెలిచింది 2 సార్లు 3 సార్లు 4 సార్లు. అంటే ఏమన్నట్టు
ఇక్కడ ఏమైందంటే అసమానత పోటీ పెట్టి మీకు మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తే కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా వాస్తవం తెలుసు, రేవంత్ రెడ్డి గారు వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లెక్కలను చట్టబద్ధం చేయాలి. స్పష్టంగా చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పంపండి, 9వ షెడ్యూల్ కృషి చేయాలి. ఎవరు అడ్డం వస్తుందో చూద్దాం అంటున్నాడు. నిజంగా ప్రతిపక్ష పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళే బదనాం అవుతారు. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం పంపండి, 9వ షెడ్యూల్ చేయమని కోరండి, 9వ షెడ్యూల్ పేర్చండి, ఎన్నికలు జరపండి. ఇప్పుడు ఎన్నికల ముహూర్తం మంచుకొచ్చింది కనుక ఈసారికి ఇంతే అంటే వచ్చేసరికి రాముడు ఎవడో రాకాసురుడు ఎవడో. ఈ లెక్కలు బిక్కలు టీఆర్ఎస్ లెక్కలు ఎట్లో అప్పటి సమగ్ర సర్వేట్లో ఈ సర్వే కూడా అంతే అవుతుంది నేను. ఓకే రైట్. చిరంజీవి గారు మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం రానుందా? బహుజన బిడ్డలు తిరగబడే టైం వచ్చిందంటారా? అసలు ఓవరాల్గా ఈ సర్వేలో కుట్ర జరిగిందా? మీరేమంటారు చిరంజీవి గారు? ఈ సర్వేను మేము మొదటి నుంచి కూడా 2 కౌంట్స్ మీద ఆపోజ్ చేశాం. ఒకటి, సర్వేలో తెలంగాణ పాపులేషన్ వీళ్ళు తక్కువ చేసి చూపించారు. ఉదాహరణకు ఈ సర్వే ద్వారా వాళ్ళు నేర్చింది ఏంటి, 96.9% మేము సర్వే చేశాము, మా లెక్క ప్రకారం జనాభా వచ్చేసి 3,54,00,000 నిలిచారు. హలో చెప్పండి చిరంజీవి గారు వినిపిస్తుంది, చెప్పండి. సర్వే ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే, సర్వే ప్రకారం 96.9 హౌస్ హోల్డ్స్ మేము సర్వే చేశాము, 3.54 కోట్ల జనాభా, మిస్ అయినటువంటి జనాభా కేవలం 3.51 అంటే సర్వేలో పార్టిసిపేట్ కాని వాళ్ళు. సో వాళ్ళ జనాభా కలుపుకుంటే 3,65,00,000 అవుతున్నారు అనేది లెక్క. అయితే మేమేం చెప్పినామంటే, ఈ రాష్ట్రంలో మొట్టమొదట మీరు ఆధార్ కార్డ్స్ ఎన్ని ఇష్యూ అనేవి చూస్తే 2020 నాటికే ఈ రాష్ట్రంలో 3,80,00,000 ఆధార్ కార్డ్స్ ఇష్యూ అయినాయి. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఇంకొక 20-25 లక్షల ఆధార్ కార్డ్స్ ఈజీగా ఇష్యూ అయినాయి. కాబట్టి జనాభా 4 కోట్ల పై ఉంది. ఈవెన్ మీరు ఇప్పుడు మన సెన్సస్ లెక్క ప్రకారం కూడా చూస్తే 2091లో మనకు 2.60 ఉండే, 2011లో తీసుకుందాం పోనీ, లాస్ట్ సెన్సస్ 2011 3.5 crore ఉంది. సో లాస్ట్ సెన్సస్ 2011 నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. జనాభా గ్రోత్ రేటు కొంత తగ్గింది. ఆ తగ్గించి కూడా మేము లెక్కేసి శాస్త్రయుక్తంగా ఇస్తే అది కూడా 4.04 crore ఉంది. సో మీరు మొట్టమొదట పాపులేషన్ తెలంగాణ తక్కువ చేసి చూపిస్తుంది, అదొకటి. రెండవది బీసీల పాపులేషన్. బీసీల పాపులేషన్కి వచ్చేస్తే మీరు 51% ఉందని సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారు. కాదు, బీసీల 51 కుటుంబంలో 10% ముస్లిం పాపులేషన్ ఉంది, బీసీలది 41 అని ప్రభుత్వం ప్రకటించింది. నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారు లాస్ట్ సాటర్డే బీసీ సంఘాలను ఇన్వైట్ చేశారు, నేను కూడా పోయాను. నేను అందులో స్పష్టంగా చెప్పాను, ఇగో మీరు 21% ఓసీ పాపులేషన్ ఉంది, అందులో ముస్లిం పాపులేషన్ కలవలేదు అన్నారు కదా, మరి 21% మీరు ఓసీ పాపులేషన్ ఉండాలంటే మీరు 76 లక్షల మంది ఉండాలి ఓసీలు. కానీ నేను కులాల వారీగా లెక్కలు ఇచ్చాను 2014లో. రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, వెలుగు ఎంతమంది ఉన్నారు, కమ్మ ఎంత ఉన్నారు, వైశ్య ఎంత ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇతరత్ర మొత్తం తీస్తే కూడా 32 లక్షలు లేరు వాళ్ళు. అంటే అది కరెక్ట్ గా 8.5% వచ్చింది. సో ముస్లిం పాపులేషన్ కలిపిస్తే అది 21% వచ్చింది. కాబట్టి మేమేం చెప్పినాం, 51% ఎక్స్క్లూజివ్ బీసీలు 1,86,00,000 పాపులేషన్ ఆ కాలంలో ఉంది. దానికి మీరు ఇంకో 20 లక్షలు పెరగాల్సింది పోయి 1,65,00,000 చేసింది, 21,50,000 తగ్గించి. సో ఈ లెక్కను ఎట్లా ఒప్పుకోవాల్సి వస్తుంది? సో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది కొద్దిగా ఒకసారి సరి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 40 లక్షల పాపులేషన్ తగ్గిందో 35 lakhs యాక్చువల్గా తగ్గిందని మేము చెప్తున్నాం. ఆ 35 lakhs పాపులేషన్లో 30 లక్షలు బీసీలు ఉంటారు. అది కలిపితే కనీసం బీసీల పర్సెంటేజ్ పెరుగుతుంది. సో మీరు గ్రామాల వారీగా తర్వాత మున్సిపల్ వార్డు వారీగా మీరు చేసిన సర్వేను వెబ్సైట్లో పెట్టండి. మొత్తం డాటా కాకుండా ఓన్లీ మీరు ఆ పర్సన్ ఇంటి నంబరు, పర్సన్ నేమో, అతని క్యాస్ట్ ఏదో మీరు పెట్టుంటే ఒకవేళ తప్పు పడ్డదా డాటా ఎంట్రీలో సరి చేసుకోవచ్చు. లేదా మిస్ అయిన వాళ్ళని మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకోవడానికి ఒక మొబైల్ బేస్డ్ యాప్ డెవలప్ చేయండి, ఆధార్ అథెంటికేషన్ పెట్టండి, సో దట్ చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. ఓకే అన్నారు. బట్ ఇంతవరకు ఏం యాక్షన్ వాళ్ళు అటువైపు ఏం యాక్షన్ తీసుకుంటూ తెలియదు. ఎందుకంటే ఓన్లీ 3 days కాబట్టి మేము కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. అదేవిధంగా మేము కూడా చెప్పినాం, ఇప్పుడు గుజరాత్లో సర్వే చేశారు, ఓన్లీ 17 items తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసేవరకు 56 + 19 75 చేసినారు. అయితే ఇందులో కొంత మీనింగ్ ఉంది. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పిందంటే 2010లో ఆ కృష్ణమూర్తి కేసులో ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. అందులో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బీసీలు అనే వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వీళ్ళు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఇంతకుముందు కోర్టులు కూడా కండిషనల్ గా మనకు ఎలక్షన్ జరుపుకొని పర్మిషన్ ఇచ్చినాయి. సో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బీసీల సర్వే చేసి వాళ్ళు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. అందుకే ఇందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కలిపి దాంతోపాటు ఎడ్యుకేషనల్
వాళ్ళ ప్రాపర్టీస్ అవన్నీ రకరకాలు పెట్టినారు. అందులో చాలా కాలమ్స్ తగ్గించే అవకాశం ఉండే. కాకపోతే గవర్నమెంట్ సంహౌ దే థాట్ ఫిట్ అన్నారు కానీ బట్ అవన్నీ కూడా వీళ్ళు సక్రమంగా చేయలేకపోవడం ఒకటి. ఆస్తుల వివరాలు మేమెందుకు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఆపోజ్ చేయడం. వాస్తవానికి మీరు చూస్తే 2014లో కూడా సమగ్ర కుటుంబ సర్వే SKS లో 93 కాలమ్స్ పెట్టారు ఆ రోజు కూడా. సో అందులో కూడా ఇంకా ఈవెన్ దీనికంటే ఎక్కువనే అతనికి ఇల్లు ఏ టైప్ ఆఫ్ ఇల్లు ఉంది రకరకాలు పెట్టినారు. బట్ ఆ రోజు ఎవరు ఆపోజ్ చేయలేదు, ఆ రోజు దీన్ని పొలిటిసైజ్ చేయలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి పొలిటికల్ పార్టీ పొలిటిసైజ్ చేసింది. అందులో కొంతమంది పొలిటికల్ పార్టీ నాయకులు పాల్గొనలేరు ఒకటి. ఇక పోతే 42% రిజర్వేషన్కి వస్తే 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఏం చెప్పారంటే 1993-94లో 73rd 74th అమెండ్మెంట్ జరిగింది. రాజ్యాంగబద్ధంగా లోకల్ బాడీస్ రావడం, దాంట్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందులో 243D1లో ఏం చెప్పారంటే ఎస్సీల పాపులేషన్ కు దామాషాకు అనుగుణంగా వాళ్ళకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వన్నారు. D2లో ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వన్నారు. D3లో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వన్నారు. D4, D5 ఏజెన్సీ ఏరియాలు పోతే D6లో పంచాయతీలలో బీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని వదిలేసిండు. ఎంత శాతం కల్పించుకోవచ్చు? జనాభా దామాషా ప్రకారమా లేక ఎక్కువనా తక్కువనా? బీసీలు అంటే ఎవరు? రాజ్యాంగంలో బీసీలు అంటే ఏమన్నారు? బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బట్ ఆర్టికల్ 15(4)లో ఏం చెప్పారు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక్కడ ఆ పదం వాడలేదు. దాంతో ఈ 2010లో కృష్ణమూర్తి అనేటువంటి జడ్జు, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్, కృష్ణమూర్తి కాదు, బాలకృష్ణ గారు, ఆ జడ్జి గారు ఏం చేశారంటే ట్రిపుల్ టెస్ట్ పెట్టేసి మీరు ఫస్ట్ బీసీలు పొలిటికల్ గా బ్యాక్వర్డ్నెస్ అనేది గుర్తించండి, దానికి డెడికేటెడ్ కమిషన్ వేయండి, మూడోది ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ లో కూడా SC, ST, బీసీల రిజర్వేషన్ పుట్ టుగెదర్ 50% కు దాటకూడదని చెప్పారు. సో దాన్ని మళ్ళీ మొన్న వికాసరావు కేసులో కూడా, మహారాష్ట్ర కేసులో కూడా వాళ్ళు తిరిగి కూడా రీట్రేట్ చేశారు. సో మరి దీన్ని ఎట్లా అధిగమించాలి? 42% బిల్లు మేము చట్టబద్ధంగా ఇస్తామన్నారు. చట్టబద్ధంగా ఇవ్వాలంటే మరి ఇప్పుడు ఆర్టికల్ 243D6, T6 అనేది మున్సిపాలిటీ. సో ఈ రెండింటిని మారుస్తారా? లేదా మీరు తమిళనాడులో ఏం చేసినారు? మన ఇందిరా సహానికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ సీలింగ్ దాటద్దంటే వాళ్ళు తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టినారు. సో ఈ రోజు కూడా వాళ్ళు ఒక పెద్ద గోడ నిర్మించుకున్నారు కాబట్టి ఎవరు దాన్ని గోడను దాటి పోలేకపోతున్నారు. బట్ సుప్రీంకోర్టులో అది కూడా పెండింగ్ ఉంది. సరే అది పక్కన పెట్టండి. బట్ నౌ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక ఆస్కారం ఉంది, పెట్టి పెంచుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేం చెప్పినాము, మీరు చట్టం చేయండి, చట్టం చేసి కేంద్రానికి పంపండి, కేంద్రం ఆమోదం ఇచ్చి 9th పెడితే రాష్ట్రపతి ఆమోదం పొందితే 9th షెడ్యూల్లో పెట్టినట్టే కొద్ది కాలం మనకు ప్రొటెక్షన్ ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ఈ రోజు బీసీలకు ఏమైపోయింది? తీవ్రమైన అన్యాయం. పేరుకి 23, వాస్తవానికి మీరు చూసినట్టయితే ఒక సర్పంచులలో వార్డు మెంబర్లలో 23% వచ్చింది, కానీ మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలలో మీకు 18% కూడా రాలేదు లాస్ట్ టైం. దాంట్లో మున్సిపాలిటీలలో 32% వచ్చింది. యాక్చువల్గా పోయిన గవర్నమెంట్ కు ఒక మంచి అవకాశం ఉండే. మున్సిపాలిటీలలో ఎస్సీల పాపులేషన్, ఎస్టీల పాపులేషన్ తక్కువ ఉంది. సో అప్పుడు 18+1 19 పోతే వీళ్ళకు 31% ఇచ్చే అవకాశం ఉండే. అంటే 18 లేదు. ఇక్కడ షెడ్యూల్ కాస్ట్లు తక్కువ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్ తక్కువ ఉంటే దాదాపు 10% లోపట్నే ఉన్నారు. ఇంకా 8% మిగిలి ఉంటే కూడా కావాలని చెప్పి బీసీలకు ఇవ్వాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం. మీరు కావాలంటే లెక్కలు చూసుకోమనండి, 8% ఉన్నది, అవకాశం ఉంది, బీసీలకు ఇవ్వండి. సరే మీరు ఎట్లా గతంలో 34% ఉండే, 34% అనేది 93-94లో మనకు రాజ్యాంగ సవరణ 73-74 ద్వారా అమలవుతుంది. కానీ 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంతో అది 23కి పడిపోయింది. ఇక్కడ మున్సిపాలిటీ GHMCలో పర్టికులర్లీ అవకాశం ఉండేది. అవకాశం కూడా వీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ అవును, మీరు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరిగింది అంటూ బీసీ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అన్ని గవర్నమెంట్స్ అండి, బీఆర్ఎస్ బీజేపీ అన్ని గవర్నమెంట్లు బీసీలకు అన్యాయం చేసినాయి. ఎందుకంటే ఆమె న్యూట్రల్ మ్యాన్ ఉన్న విషయాన్ని చెప్తున్నాం. మాకేమి ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ లేదు. ఈవెన్ కూడా ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం బీజేపీ పార్టీ కూడా, మీరు కులగణన చేస్తామని 2010లో పార్లమెంట్ లో తీర్మానం చేయించారు. తీర్మానానికి అనుగుణంగా ఓటేసినారు. 2011లో సెన్సస్ లో భారతదేశ కులగణనలో జనగణనలో కులగణన ఉండాలని 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. 2021 సెన్సస్ లో మేము కులగణన చేస్తామని. మళ్ళీ మీరు 2022లో సుప్రీంకోర్టులో
అఫిడవిట్ వేశారు, మేము కులగణనకు వ్యతిరేకంగా మేము ఇవ్వమని. ఎందుకంటే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ కూడా 2011లో సోషో ఎకనామిక్ క్యాస్ట్ చేసింది. చిరంజీవి ఆ గారు రోజు మాట్లాడు. ఆ రోజు అంటే ఒక్క నిమిషం సార్, నేను క్లోజ్ చేస్తా ఎక్కువ మాట్లాడితే. Yes. 2011లో చేస్తామని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాని రిపోర్ట్ కూడా బయట పెట్టలే. లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేసి కూడా బయట పెట్టలే. ఈ గవర్నమెంట్ ఏదో బయట పెట్టింది, అన్ని తప్పుల తడుగా బయట పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇవాళ బీసీల పాపులేషన్ 1,85,000 ఉంటే 1,64,000 అయింది. అదే ఓసీల పాపులేషన్ తీసుకొచ్చేసి వాళ్ళు 8% ఉంటే ఇవాళ వీళ్ళకు 12%, 4% పెంచింది ఇక్కడ. సో 4%లో ఒక పర్టికులర్ క్యాస్ట్ నేను చెప్పదలుచుకోవాలి. వాళ్ళకి 14,70,00,000 ఉండే లాస్ట్ టైం. ఇప్పటికి వచ్చే వరకు 18 లక్షలు అయినట్టు పేపర్లకు వస్తుంది. వాళ్ళు కులాల వరకు లెక్క ఇవ్వాలి. మరి ఆ పర్టికులర్ కులాలు ఏమో లెక్కలు దొరుకుతాయి, బీసీల కులాలకు, ఎస్సీకి, ముస్లిం మైనార్టీకి వస్తే తగ్గుతుందంట. ఇది ఎక్కడి జనగణన? ఇవాళ 2014 పబ్లిక్ చేస్తుంటే మనకి ఇవాళ ఆ బాధ వచ్చేది కాదు. కానీ వాళ్ళు కూడా చేసి మా జనాభా 1,00,000 మించదని చెప్పి దాన్ని పెట్టుకున్నారు. ఎంత ఉన్నారు? 1,02,000 మంది 2014 ప్రకారం. సరే ఓకే, వాళ్ళ ఎంత జనాభా నేను పర్టికులర్ కమ్యూనిటీ టార్గెట్ కాదు. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ దట్ ఈ కులగణన అనేది కొంత అస్తవ్యస్తంగా జరిగినటువంటి వాస్తవం. హైదరాబాద్ లో అయితే 40-50 కూడా జరగలేదు, కానీ 96.1% జరిగిందని ఏ లెక్క ప్రకారం చెప్తున్నారో ఏమో తెలియదు. అందుకే మేమేమన్నాం, ఎక్కడ సర్వే జరిగినా అది వెబ్ లో పెట్టండి, మీరు డేటా ఎంట్రీ చేసి, సో దట్ నిజంగా జరిగిందా లేదా ఏమైనా విషయం కూడా బయటకు వస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. డేటా ఎంట్రీలో తప్పులు దొరికినా సరి చేసుకోవచ్చు. మొబైల్ యాప్ పెట్టండి, మొబైల్ యాప్ ద్వారా మిస్సింగ్ పీపుల్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర మైగ్రేషన్ ఉంటుంది బీసీలలో చాలా, ఎక్కడెక్కడో పోయి పనిచేస్తూ ఉంటారు, భీవండి, సోలాపూర్, ఔరంగాబాద్ ఇవంతా కూడా. కాబట్టి ముంబై ఈ ప్రాంతాల్లో ఉన్నారు చాలా మంది. సో మాకు అవకాశం ఉంటుందని కూడా చెప్పినాం. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. బట్ మేము కోరేది ఏంటంటే 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తేనే బీసీలు కొంత శాంతించే అవకాశం ఉంది. శివప్రదీప్ పటేల్ గారు, మీరు చెప్పండి. కులగణన సర్వే దేశానికి దిక్సూచి అవుతుంది అంటున్నారు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదు అంటున్నారు. మీరేమో వైపు ఇది తప్పుల తడక అంటున్నారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేయలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, మాట్లాడే హక్కు లేదంటూ రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి, మీరేంటారు? అందరు కూడా గుడ్ ఈవినింగ్. అయితే వాస్తవానికి బీసీలు అయితే ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీల పాపం వాళ్ళు అంటే చాలా రిజర్వేషన్ పెరుగుతుందేమో, గతంలో మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తగ్గింది, పెరుగుతుందేమో, వీళ్ళు చట్టబద్ధత తెస్తారు రేవంత్ రెడ్డి గారు అని భావించి బీసీలు అందరూ కూడా మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన జీవోలు మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మన డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఈ సబ్జెక్ట్ తెలిసినదే. అయితే వాస్తవానికి అసలు కులగణన చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం. అది గతం నుండి కూడా సెన్సెస్ లో 1931 తర్వాత జరగలేదు. అసలు 1951లో ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జరగాల్సినటువంటి సెన్సెస్ లో ఆ సెన్సెస్ కమిషన్ వాళ్ళు నోట్ పంపిన సందర్భంలో నెహ్రూ గారు, అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, దాన్ని బీసీల కులాలకు సంబంధించి అది కులగణనకు ఆయన రిజెక్ట్ చేసేయడం జరిగింది. కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా కులాలది ఏది కూడా చేయొద్దని చెప్పేసి నెహ్రూ గారు రిజెక్ట్ చేసినారని అందరూ కూడా తెలిసినటువంటిది. తర్వాత కూడా 2011లో ఒకసారి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని జరిగినాయి. ఆ జరిగిన సందర్భంలో వాళ్ళు 3 సంవత్సరాలు 2011 తర్వాత 14 వరకు అధికారంలో వాళ్ళు బయట పెట్టలేరు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ మోడీ గారి ప్రభుత్వం కూడా ఆ లెక్కల్ని మొత్తం కూడా తప్పులు ఉన్నాయంటారు. ఈరోజు 3.1% అసలు వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు 3.1% మేము లెక్కలు తీయలేమంటేనే ఈరోజు ఆ దేశానికి రోల్ మోడల్ అంటారు. 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లో 98.87 ఎర్రర్ ఫ్రీ అని చెప్పేసి పార్లమెంట్ కి నివేదించింది. దీని మీద కమిటీ వేస్తే క్యాస్ట్ సెన్సస్ సంబంధించి. అయినప్పటికీ ఆ లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం బయట పెట్టమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఈ దాంట్లో లెక్కలు తప్పులు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే మా విధానం కాదని చెప్పేసి వాళ్ళు బయట పెట్టలేదు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వీళ్ళకి అన్ని తెలిసి వాస్తవానికి మోసం చేసారు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా అండి? ఎవరికన్నా చట్టం చదువుకున్న వాళ్ళకు, లేకపోతే రాజకీయాలని స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళకు అందరు కూడా ఎందుకు రిజర్వేషన్ తగ్గింది? సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వర్సెస్ ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు
కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో కావచ్చు, క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది. అదే విధంగా వికాస్ కిషన్ రావు గవాలిలో సీరియస్ గా అప్పటికే వీళ్ళ అధికారంలోకి రాకముందే 2021లోనే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో స్పష్టంగా 50% దాటొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. చెప్పినాక కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తామనుకున్నారు వీళ్ళు రిజర్వేషన్లు? గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి జియోలు మనం ఎందుకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నామంటే, వాళ్ళు బీసీ కమిషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి నిరంజన్ గారి కమిషన్ కి ఇచ్చినప్పుడు కూడా జియో నంబర్ 47లో క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కోట్ చేస్తూ, ఆ జడ్జిమెంట్ లో ఏంది వికాస్ కిషన్ రావు గవాలి కావచ్చు, కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, అవి కోట్ చేస్తూ 50% దాటొద్దని ఆ జియోలో పేర్కొంటూ బయట ప్రజలకు ఏం చెప్పారు, 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా మళ్ళా కోర్టు ఏం చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ ఏమన్నది. ఆ కమిషన్ వేసిర్రు, ఆయన ఒక సభ్యుల్ని ఒక కార్యదర్శిని వేసిర్రు. వాళ్ళకి స్టాఫ్ ఉందా అండి? అసలు స్టాఫ్ లేనటువంటి పరిస్థితి. ఆ డెడికేటెడ్ కమిషన్ కి వాళ్ళకి స్టాఫ్ లేదు, రీసెర్చ్ వింగ్ లేదు. వాళ్ళు ఎక్కడ కూడా సోషలాజిస్టులతో కావచ్చు, రీసెర్చ్ సంస్థలతో కావచ్చు, ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు కనిపించలేదు. వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసి ఈరోజు పేపర్లలో వచ్చేసింది అంతా కూడా 50% దాటొద్దు అనే 50% లోపట్నే చేసుకోవాలని ఇచ్చిర్రని చెప్పేసి వస్తుంది. వాస్తవానికి ఆ నివేదిక బయట పెట్టలేరు. అయితే వీళ్ళు చేసినటువంటి కులగణన పూర్తిగా తప్పుల తడక. వాస్తవానికి ఫస్ట్ వచ్చేసి అసలు నంబర్లే తప్పు, హెడ్ కౌంటే తప్పు ఉంది. హెడ్ కౌంట్ వాస్తవానికి 2011 సెన్సెస్ లో 3 కోట్లన్నర ఉన్నటువంటి తెలంగాణ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక సందర్భంలో దేని గురించో మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం రైజింగ్ తెలంగాణ అనేదో మాట్లాడుకుంటా చెప్పిండు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అన్నాడు. 4 కోట్ల తెలంగాణ నీ లెక్కలనే 3,70,00,000 చెప్పిస్తున్నావు. అది 3,54,00,000 లెక్కకొచ్చిర్రు. 16 లక్షలు మేము చేయలేము, వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టే చెప్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి పూర్తిగా 100% తప్పుల తటకగా ఉంది ఇది. ఎక్కడ బీహార్ లో సిస్టమేటిక్ గా నితీష్ కుమార్ గారు చాలా నిబద్ధత కలిగిన నాయకునిగా ఆయన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు 100 రివ్యూ మీటింగ్స్ పెట్టారు దానికి సంబంధించేసి. అక్కడ బీహార్ లో చాలా సిస్టమేటిక్ గా చేసారు. అయినప్పటికీ జిఏడి ద్వారా చేస్తే అది కోర్టులో ఏదంటే పాట్నా హైకోర్టులో జడ్జిమెంట్ లో క్లియర్ గా ఏంటంటే, మీరు రిజర్వేషన్ పెంచాలనేది మీరు జిఏడి ద్వారా ఎట్లా పెంచుతారు, ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో కమిషన్ ద్వారా చేయాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా పాట్నా హైకోర్టు పేర్కొన్నది. ఆ విషయాలన్నీ కూడా మేము ఈ ప్రభుత్వానికి గతంలో మేము కమిషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి ఈ ప్రభుత్వానికి క్లియర్ గా మేము చెప్పినాము. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మా చైర్మన్ గారు కూడా పోయి స్పష్టంగా జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో శివప్రసాద్ గారు, మీరు బీసీల తరపున ఎలాంటి పోరాటాన్ని ఎంచుకున్నారు, మీరు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? బీసీలో ఒకవైపు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు, వాళ్ళ తరపున మీరు ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ఈ రోజు వస్తున్నాయి లోకల్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిర్రో లోకల్ బాడీ ఎన్నికల్లో పెంచుతామన్న రిజర్వేషన్. ఈ రోజు ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, చాలా టేక్ ఇట్ ఈజీగా ఆయన సింపుల్ గా మా పిసిసి అధ్యక్షుని అడిగొచ్చిన ఓకే అన్నాడు, నేను 42% మేము పార్టీ పరంగా ఇస్తాను. నువ్వు 42% ఇచ్చేది మేము చెప్తున్నాం కదా, మా పార్టీ 50% కూడా ఇచ్చింది గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఇవ్వాలని అడిగిర్రా ప్రజలు? మీరు చెప్పింది ఏంది, మీరు చట్టబద్ధత తీసుకొని వస్తామన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మీరు ఈరోజు వచ్చేసి మీరు పార్టీ పరంగా ఇస్తాం, పార్టీ పరంగా ఎవరు అడిగిరండి నీకు? పార్టీ పరంగా మీరు ఇచ్చేటటువంటి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ చేసిర్రు. ఉదయపూర్ లో ఏం చెప్పారు, పార్లమెంట్ కి 2 బీసీ సీట్లు ఇస్తామన్నారు. ఆ 2 ఇవ్వకుండా మొత్తం అన్నిటికన్నా బీజేపీ బీఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు 19 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఓట్ల వరకే. ఓట్లు వచ్చిన ప్రజల్ని ఓట్లు వేసుకున్న తర్వాత డబ్బల పడ్డ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోతారు, వాళ్ళ హామీల్ని మర్చిపోతారు. అన్ని గ్యారంటీల లెక్కనే ఈ బీసీ డిక్లరేషన్ కూడా తుంగల తొక్కిరు కాబట్టి ప్రజాక్షేత్రంలో తప్పకుండా బీసీలంతా కూడా గతంలాగా లేరు, చైతన్యవంతంగా ఉన్నారు. బీసీ సమాజం అంతా చూస్తుంది. ఈ రోజు చిరంజీవులు గారు ఆయన మంచి మేధావి, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి ఏం అవసరం కానీ ఒక సమాజాని కోసం బీసీల కోసం ఆయన కృషి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా సహకరించాడు. ప్రభుత్వం కులగణన చేస్తుందంటే దానికి మద్దతుగా మీటింగ్స్ పెట్టిరు. ఈయన కావచ్చు, అదే విధంగా జాజుల్ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చాలా మంది బీసీ సంఘాలంతా కూడా హర్షం వ్యక్తం చేసినాయి. మరోసారి అవకాశం కల్పిద్దాం. ఓకే, రైట్. ఆచార్య గారు, మీరు చెప్పండి, జనాభా వివరాలు అసమగ్రంగా ఉన్నాయన్న వాదనలపై మీ అభిప్రాయం ఏంటి? బీసీలపై కుట్ర జరుగుతుందా? ఆచార్య గారు.
ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు అందరికి కూడా నమస్కారాలు. అంటే గత శాసనసభ ఎన్నికలల్లా రెండు పార్టీలు బీసీల విషయాల మీద ముందుకోవడం జరిగింది. ఒకటి బీజేపీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా మేము చేస్తామని ప్రజల దగ్గరికి. రెండవది కాంగ్రెస్ పార్టీ బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ శాసనసభ పార్లమెంట్ ఎన్నికలల్లా బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి రేపు మేము అధికారంలోకి వస్తే 42% మేము రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సరే, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ బీసీలను మర్చిపోయింది. బీసీల విషయంలో వాళ్ళు ఏది కూడా చెప్పలేదు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ రెండు విషయాలల్లా మేము ప్రజల దగ్గరికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, మీరు మాకు అవకాశం ఇయ్యండి అని అన్నాం. మాకు అవకాశం ఇయ్యలే. ప్రజలు నమ్మలేదో లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అవసరం లేదు. రెండింటి మధ్యలో మాకు 8 సీట్లు వచ్చినాయి. మేము ఆ విషయాన్ని అమలు పరచ సాధ్యం కాదు. మిగిలింది రెండోది కాంగ్రెస్ పార్టీ. అకస్మాత్తుగా ఉవ్వెత్తున అనేక మీటింగులు పెట్టి, యువ మీటింగు, ఓబీసీ మీటింగు, దళితుల మీటింగు, ఇట్లా ఆ ఎంప్లాయ్మెంట్ మీటింగులు ఇట్లా పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజలలో ఈ అంశాలను తీసుకెళ్ళి ఏ వర్గాలైతే ప్రజలు నచ్చిండ్రో ఆయా వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి. మేము ఇవాళ ఒకటే అడిగేది, దేశమంతా కూడా మేము చేయలేదు, వాస్తవమే. మేము చేయలేదనే విషయము దాని మీద ఆలోచన చేస్తున్నాం. చేస్తే ఏ రకంగా చేయాలి, చేయొద్దా, చెయ్యాలనా, దేశ ప్రజల అభిష్టం మేరకు మా కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం అనేక విషయాలలో మార్పులు చేసుకున్నాం. ప్రజల కోరికని మన్నించడం, ప్రజలు కోరిన దాన్ని చేయడం, ఓసారి చేయకుండా మళ్ళా దాన్ని రెక్టిఫై చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మేము ప్రజలకు స్పష్టంగా మాట ఇచ్చినాం, ఏమని, బీసీ ముఖ్యమంత్రి మేము చేయలే. మరి ఇవాళ నువ్వు 42% ఏ రకంగా అమలు చేస్తానని మాట ఇచ్చినావు. మీదంగా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆఖరికి బీసీల చెవులల్లా పూలు కాదు బీడీలు పెట్టి. ఎట్లా అంటే ఆయన మా పార్టీకి చెప్పిన మా మహేష్ గౌడ్ని ఇప్పుడే అడిగి వచ్చిన ఆయన ఒప్పుకున్నాడు, 42% పార్టీ పరంగా ఇస్తా. ఇది రేవంత్ రెడ్డి గారు గత అనేక మీటింగ్లల్లో ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఆయన చెప్పే మాటకు ఆయన చేసే పనికి ఎంత పొంతన ఉండదో అర్థమైంది. ఇప్పుడు ఈ కులగణన చేసే ముందు కుల సంఘాలతోటి, లేకపోతే బీసీ మేధావులతోటి, లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, లేకపోతే మేధావి సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరితోటి ఆలోచన చేసి ఎట్లా చేయాలనేది ఆలోచన చేయలే. తన ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి తనే తీసుకెళ్ళినప్పుడు కొందరు సలహాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అన్ని పార్టీల యొక్క సలహాలు తీసుకోలేదు. తన ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ బీసీ దేశంలో రోల్ మోడల్ అంట. అంటే బీసీల జనాభాని తక్కువ చేసి ఇతరుల జనాభాని ఎక్కువ చేసి చూపించడం రోల్ మోడల్. ఎట్లయినా ఉన్నదాన్ని చెప్పకపోవడం, లేదాన్ని చెప్పడం రోల్ మోడల్ అయింది. ఇవాళ నేను ఒకటే అడిగేది, పారదర్శకంగా ఉందో లేదో దీన్ని ఏదైతే గ్రామ పంచాయతీల దగ్గర ఆయా జనాభా ప్రకారం వాళ్ళ లిస్టులు మీరు అంటించండి. మీరు ఆ లిస్టులు అంటిస్తే ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీసీలో, ఓసీలో, ఎస్సీలో పోయి దాన్ని ఫోటోస్టాట్ కొట్టుకొని ఎంక్వైరీ చేస్తాం. ఒక్క గ్రామ పంచాయతీలన్నా మీరు చేసింది కరెక్ట్ ఉంటే దాని మీద మాట్లాడవచ్చు. మీరు ఇవాళ వాస్తవాలు బయట పెట్టకు.
వాళ్ళ ఎస్సీలు అయితే అంటున్నారు. ఆచార్య గారు వాళ్ళ ఇప్పుడు మాదిగలు. ఆచార్య గారు ఇప్పుడు బీజేపీ పైన కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలని మీరు ఒత్తిడి తీసుకొచ్చారు కాంగ్రెస్ పైన. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే ఏ అయితే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అయితే కుల గణనకి చేపడుతుంది. మరి బీజేపీ 2025లో కుల గణన ఎందుకు చెప్పలేకపోతుంది జనగణనతో పాటు? మేధావులు చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తున్నాయి. ఇక రాహుల్ గాంధీకి అయితే ఇక పదే ఏది చేసేది లేట్ అయినా మేము చేయమన్నా ఆయన దాన్ని చేయమంటాడు. ఇప్పుడు ఓసారి ఏముంటుందంటే ఇవాళ చేయటం తోటి లాభం ఏంది, చేయకపోతే నష్టం ఏంది, ఇవన్నీ కూడా పార్టీ బేరీ చేసుకుంటాం. చేయడం ఆవశ్యకతని గుర్తించి అవకాశం వస్తే పార్టీ చేసే అవకాశం కూడా ఉంటది. దేశంలో ప్రజలందరూ కోరుకున్నప్పుడు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏ పార్టీ పోయినా మనుగడ సాగించదు. అయితే దీనివల్ల లాభ నష్టాలు బేరీ చేసి అంటే బీసీలకు ఎంతవరకు నష్టం జరుగుతుంది చేయకపోతే, చేస్తే ఎంతవరకు లాభం జరుగుతుంది, ఏ కోణం చేత చేయాలనేది కూడా మా పార్టీ కూడా మేము ఆలోచన చేస్తాం కదా. ఇంతమంది మేధావులు పెద్దలు చెప్తున్నప్పుడు మేము మొండిగేయడం అనేది కాదు కదా. మేము ఒకటే అడిగేది, ఇంత మొండిగా దేశంలో పార్లమెంట్ లో వల్ల గుద్ది మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ. మరి తెలంగాణలో ఇది బయటకు వచ్చిన తర్వాత బీసీలు గొంతు దించుకొని ఆల్ పార్టీస్ అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు దీని మీద మళ్ళొకసారి ఎంక్వైరీ చేయడానికి ఎందుకు చెప్తలేడు? రైట్ మాట్లాడు. దీని మీద ఆయన ఎందుకు మాట్లాడతలేడు? ఇలా తన సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇంత బయట మాట్లాడి ఆచార్య గారు మాట్లాడు. ఆయన మల్లన్న గారు మాట్లాడిన పదజాలాన్ని నేను మాట్లాడలేకపోతున్నా. ఆ కాగితం దేనికి అక్కరవసరం అని కూడా చెప్పిండు ఆయన. ఆచార్య గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. నా కోరిక ఒకటే, కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా చేయమను. అది కరెక్ట్ ఉంటే దేశం అంతా కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిండ్రు, పారదర్శకంగా రైతులందరికీ 10,000 ఇస్తున్నప్పుడు దేశమంతా కూడా మోడీ గారు దాన్ని ప్రవేశపెట్టినా లేదా? సరే 10 ఎక్కువ ఇచ్చినా మేము దేశమంతా ఇవ్వాలి కాబట్టి మా శక్తి కొలది మేము ఇచ్చినాం. ఆయన ఈ రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. దాన్ని మేము తప్పు పట్టలే కదా, దాన్ని అనుసరించినాం కదా. మరి ఇవాళ రోల్ మోడల్ అని ఈ తప్పుల రైట్ మాట్లాడదాం ఆచార్య గారు. రైట్ రైట్ చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలో కులగణన చేపట్టిందనగానే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నట్టయితే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు అబాస్ పాలవుతుంది, ఎందుకు విమర్శల పాలవుతుంది, ఎందుకు బీసీ నాయకులు ఆందోళన చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి భయం వేస్తుంది. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2024 ఫిబ్రవరి 4వ తారీఖున అసెంబ్లీలో చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకున్నందుక, అదే కాకుండా ప్రతి ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ ఏమంటారు, 75 క్వశ్చన్స్ సెట్ చేస్తారని ఒకసారి, ఇంకోసారి ఏమంటారు ఇది జరగదని ఇంకోసారి ఏమంటారు ఇది ఇక్కడ చట్టం చేయకుండా ఈ చట్టం చేసినా కూడా కొట్టేస్తుంది కోర్టు అని చెప్పేసి ఇంకోసారి. అంటే రకరకాల ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కోరుకున్న కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదర్శం ఉండొచ్చు, ఓకే మేము ఒప్పుకుంటాం. మీకు వారు ఆదర్శం, వీరికి ఆదర్శం. కాబట్టి ఇప్పుడు టీచర్ సెలక్షన్ జరుగుతా ఉంది, గ్రాడ్యుయేట్ టీచర్ సెలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నా కనపడతా ఉంది. అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే పెట్టినప్పుడు 96 కాలాలు ఉంటే భారతీయ జనతా పార్టీ అది మంచి అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 75 అంశాలు పెడితే మాత్రం అది చెడు అనిపిస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటి సర్వే నిర్వహిస్తాం. ఇక్కడ 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా 76,000 మంది 36 రోజుల పాటు పనిచేసి 90,000 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సమగ్ర కుటుంబ ఇంటి సర్వే మాత్రం తప్పని చెప్పేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో మరి ఎందుకు చేయాలి భారతీయ జనతా పార్టీ? బీసీ ప్రధానమంత్రి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తాడు. బీసీలకు నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గుజరాత్ లో భారతీయ జనతా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 10% ఒకసారి చెక్ చేసుకోండి. యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 20% మాత్రమే. 49 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎంతో చెక్ చేసి 0.5%. ఇక నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి ఏమో చెప్తారు. మరి బీసీలకు చట్టసభ రిజర్వేషన్ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వద్దన్నదా? మద్దతు అని చెప్పిందా? లేదు కులగణన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందా? మరి ఎందుకు చేస్తే ప్రధానమంత్రి ఏమన్నాడు? మా బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు.
భారతీయ జనతా బీసీ ప్రధానమంత్రి చేయొచ్చుగా, మరి బీసీల అభ్యున్నతి కోసం పనిచేయాలా, బీసీల బడ్జెట్లో నిధులు ఇవ్వాలా, అదే బీసీలకు చట్టసభ రిజర్వేషన్ తీసుకొస్తే తెలంగాణ సమాజం కావచ్చు దేశంలో ఉన్న బీసీలతో హర్షిస్తారు. అదే కాకుండా బీసీలు గుజరాత్లో 10% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం కరెక్ట్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సాహసోపేత నిర్ణయం తీసుకొని బీసీల లెక్కలు లేవు కాబట్టి మొదటిసారి కులగణన చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తప్పని చెప్తే హర్షిస్తారా? అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు బీసీ కనీసం కాంగ్రెస్ పార్టీ పిలిచి అన్నాడు కేసీఆర్ గారు మాట్లాడినా ఒక కుటుంబం ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమగ్ర కుటుంబ సర్వే ఒకరోజు నిర్వహించింది మాత్రం కరెక్టు, లెక్కలు బయట పెట్టబోతే మాత్రం కరెక్టు, వాళ్ళు 95 అంశాలు పెడితే మాత్రం కరెక్టు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది కరెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్పని చెప్పి మాట్లాడడానికి ఏమన్నా నైతికత ఉందా? అదే అయితే చరణ్ గారు ఉపకులాల వారిగా వివరాల్ని రేవంత్ ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదు, ఎలా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుల సంఘాలతో మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు మందకృష్ణ మాదే గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని అదే కలిసి వాళ్ళు 3 కాదు 4 గ్రూపులు ఏం చెప్పారు. ఆనాడు కేసీఆర్ గారు ఎవరైనా గచ్చినాడు నాకు అర్థం కాకర్దా. బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచింది బీసీలని, 34% రిజర్వేషన్ 23% కుదించారు. సర్పంచ్ ఎలక్షన్ ఎంపీ ఎంపీడీ జడ్పీ ఎలక్షన్ ఏకంగా 18% పోయింది. మున్సిపాలిటీలో పెంచే అవకాశం పెంచలేని చెప్పేసి ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు కదా, మీకు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు సస్పెండ్ చేశారు, అదేవిధంగా విజయశాంతి గారు సస్పెండ్ చేశారు, కొండ లక్ష్మణ్ గారు అవమానించారు, విజయశంకర్ అవమానించారు, ఈటల రాజేంద్ర గారు అవమానించారు, అదేవిధంగా అందరూ అవమానించారు, డి శ్రీనివాస్ గారు అవమానించారు. బీఆర్ఎస్ పార్టీ కదా, బీసీలు అంటే బీఆర్ఎస్ పార్టీ పాడదు. అందుకే బీసీలకు వాళ్ళ పార్టీ పరంగా కావచ్చు మున్సిపల్ లో ఇచ్చే అవకాశం ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టం చిరంజీవి గారు. అదే ఆగండి సార్, మీరు మాట్లాడుతున్నారు దయచేసి ఆపండి. మీరు అదే మీరు మాట్లాడుతున్నారు మీ సమయం కిల్ చేసిన నేనేమన్నా, మీరు ఇద్దరు ఎందుకు వస్తున్నారు? ఆపండి. మీరు నిండా ముందు భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే నాకు అర్థం కాకర్తా. వాళ్ళ బీసీ ప్రధానమంత్రి మీరే బీసీల సమగ్ర కుటుంబ సర్వే చేసి బయట పెట్టలే. మీరు బీసీలు నిండా ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసీ కేసీఆర్ గారు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు, బీఆర్ఎల్ నేత కేసీఆర్ గారు. మీ పార్టీ ఎవరు బీసీలో పోస్టులు ఇచ్చారు? మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా బట్టి విక్రమార్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అంతా కలిసి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీల లెక్కలు బయట పెట్టి అరే మీ పార్టీలో ఏమి లేదు. బీసీలను మోసం చేసి మీరు బీసీలను సస్పెండ్ చేసినట్టు వ్యక్తులు, మీరు బీసీలో సీట్ లేకుండా రిజర్వేషన్ తక్కువ చేసిన మీరు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ నిండా ముచ్చి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంతే చెప్తుంది కదా తెలంగాణకు ముఖ్యమంత్రి బీసీని చేసి. మరి బీజేపీ నేత ఎవరండి? మహేష్ రెడ్డి గారు చేశారు, ఎందుకు చేయలేదు? మళ్ళీ పాయల శంకర్ గారు ఉన్నారు, అదే రాజ్ ఠాకూర్ గారు, మన రాజా సింగ్ గారు, మరి ఎందుకు చేయలేదు? మరి భారతీయ జనతా పార్టీ అంటే బీసీ ముఖ్యమంత్రి కోసం బీసీలు కావాలా, కానీ బీజేపీ నేత మాత్రం బీసీలు. బండి సంజయ్ చేశారు కదా, బండి సంజయ్ అకారణంగా తొలగించారు కదా. బండి సంజయ్ గారు అకారణంగా తొలగించి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి బీసీని ముఖ్యమంత్రి చేయకుండా అధికారం రాకపోలేదు, సరే చేయలేదు, ఓకే. బీజేపీ నేత ఎందుకు చేయలేదు? మహేష్ రెడ్డి గారిని చేస్తారు, బీసీలు ఇద్దరు శంకర్ గారు ఉన్నారు, అదే రాజా సింగ్ గారు ఉన్నారు. అంటే బీసీల పేరు మీద మీకు ఓట్లు కావాలి, కానీ బీసీలో మాత్రం బీజేపీ నేత అది అదే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రధానమంత్రి ఏమన్నాడు? మీ బీసీలో మీరు బీసీలో చేసింది ఏంటంటే గుజరాత్ లో 10% లోకల్ బాటలు ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి అదే 42 లక్షల కోట్ల బీసీలకు ఇచ్చి నిధులంతా మీరు బీసీల చట్టసభ వద్దన్నవా కులగన చేస్తారు వద్దని చెప్పిందా? ఒక శాసనసభ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర లెక్కలు లేవు, మొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా లెక్కలు పెట్టారు. అదే కదా భారతీయ జనతా బీహార్ లో భారతీయ జనతా లోకల్ నాయకత్వం రిజర్వేషన్ పెంచాలని చెప్పింది, జాతీయ నాయకత్వం రిజర్వేషన్ వ్యతిరేకం చెప్పి వారే ఒప్పుకున్నారు కదా. మీరు అదే జార్ఖండ్ ఎలక్షన్ పోయామో అమిత్ షా గారు ఏం మాట్లాడారు? రిజర్వేషన్ పెంచేదానికి మేము అనుకూలం అని చెప్తారు, కేంద్ర నాయకత్వం మీ వ్యతిరేకం అని చెప్పి ఏకంగా వాళ్ళు చెప్తారు. మీరు ఏకంగా ఆనాడు 2011 మీరు అఫిడవిట్ చేసి మీరు అడుగునే ప్రయత్నం మీరు చేస్తే మేము వద్దన్నమా. ఇన్ని రకాలుగా భారతదేశం వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బీసీలు అన్యాయం చేస్తూ మేము బీసీ ప్రధానమంత్రి మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, మా పార్టీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ, ఓసీ సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారు, కర్ణాటకలో బీసీ సిద్ధరామయ్య గారు యాదవ్ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అవకాశం కాదు, నాది అయిపోయింది, వాళ్ళ అవకాశం ఇస్తారు. ఇంకొకటి రేపు కేంద్ర ప్రభుత్వం పెట్టినా లేదు ఇంకో ప్రభుత్వం చేసినా కూడా ఎవరు చేస్తారండి? అధికారులుగా చేసేది. ఇప్పుడు అధికారులు చేసిన సర్వేను తప్పని చెప్పేసి మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు బీసీల రికార్డు స్టార్ట్ అయింది. ఈ రికార్డుని ఏ విధంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కావచ్చు, ఇంకో ఫర్దర్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు, కాంగ్రెస్ పార్టీ బీసీలు తక్కువ, ఇంకో భారతీయ జనతా పార్టీ ముస్లింల గురి తీస్తారు. ముస్లింలకు సంబంధించి
బీసీబీలో ఎప్పటి నుంచి చూడండి, స్వతంత్ర భారతదేశంలో దూరేగా కులాలని కూడా బీసీబీలో ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ పేరు మీద రాజకీయం చేయాలా, వాళ్ళ పేరు మీద ఓట్లు వేయించుకోవాలా అంటే భారతీయ జనతా పార్టీ ఒక ఓట్లు తప్ప బీసీలకు ఏమైనా చేసిందంటే ఏమి లేదు. మేమన్నా బీసీ ప్రధానమంత్రి లేకపోతే బీసీలకు సంబంధించి ఏం చేయకుండా, బీసీల చట్టంలో రిజర్వేషన్ లేకుండా, కులగండ చేయకుండా, లేకపోతే బీసీల చట్టసభలో రిజర్వేషన్ చేసుకోవాలి. మేమన్నా అరే గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించాలి. నేను తప్పుల్లో కూడా సవరించుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా బట్టి కుమార్ అందరూ కలుస్తున్నారు కదా, బీసీ సంఘాలు పిలిచి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఒక కుటుంబం ఒక పార్టీ డైనింగ్ టేబుల్ నిర్ణయాలు తీసుకున్న పార్టీ మాత్రం కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఆదర్శంగా తీసుకుంటారు. ఏమిటి కాదు ఆదర్శం? మీరు మాత్రం పిఎం కిసాన్ సంబంధించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇయ్యరు, మీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి రైతు భరోసా విషయంలో కండిషన్ పెడుతుంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసి ఇప్పుడు ఏమంటారు మరి? రైతు భరోసా విషయంలో ఇప్పుడు ఇంకా తొందర వేస్తలేరు, కొన్ని ఎకరాలకు వేసిందని చెప్పేసి ఏకంగా బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఏమన్నా అర్థం ఉందా? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీలు నిండా ముంచురు, మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టసభ రిజర్వేషన్ తేండి, మేము బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఒప్పుకుంటాం. మీరు ప్రధానమంత్రి రిజర్వేషన్ చేయకుండా తెలంగాణ సమాజం అవమానించే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు కూడా అంగీకరించారు. ఎందుకంటే మొదటిసారి దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కులగండ సంబంధించి రిపోర్టులు బయట పెడితే అరే నేనే చిన్న చిన్న మిస్టేక్ జరుగుంటే దాన్ని థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ శివప్రద్ గారు, థ్యాంక్ యూ ఆచార్య గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.